వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైందట. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య రచ్చ తారాస్థాయికి చేరుతుందన్న టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ పైన ఈటెల రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే అంతే స్థాయిలో కాంగ్రెస్ నేతలు సైతం ఆయనపై ఫైర్ అవుతున్నారట. ఇందుకే ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఉన్న ఆ వైరం ఏంటని అంతా ఆరా తీస్తున్నారట. గతంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి సైతం తెగ చర్చించుకుంటున్నారట. సీఎం రేవంత్, ఎంపీ ఈటల మధ్య వేడెక్కిన రాజకీయం. హైడ్రాను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న ఈటలపై రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజికి చేరుకుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సై అంటే సై అనుకునేంత రేంజ్కి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే రేవంత్ వర్సెస్ ఈటల రాజేందర్, వీళ్ళిద్దరి మధ్య వైరం ఈనాటిది కాదని 2 ఏళ్ల క్రితం మునుగోడు ఎన్నికల సందర్భంగా ఇద్దరు అమీతుమీకి దిగిన సందర్భాన్ని సైతం పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఇద్దరి మధ్య పరోక్షంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మొదటి నుంచి హైడ్రాపై ఫైర్ అవుతూనే ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన నేపథ్యంలో ఆయన తీవ్రస్థాయిలో మనస్తాపం చెందినట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల బాచుపల్లిలో పూజిత అపార్ట్మెంట్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఎంపీ ఈటల రాజేందర్ను ఆశ్రయించగా తనకు ప్రభుత్వంలో కొంత సాన్నిహిత్యం ఉన్న మంత్రి శ్రీధర్ బాబుకు ఫోన్ చేసి విషయం చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నచ్చజెప్పాలని కోరారని తెలుస్తోంది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫోన్ చేసి బాచుపల్లి పూజిత అపార్ట్మెంట్పై చర్యలు తీసుకునే విషయంలో మరోసారి ఆలోచించాలని రిక్వెస్ట్ చేశారట. అయితే మంత్రి శ్రీధర్ బాబు విన్నపాన్ని సైతం రంగనాథ్ పట్టించుకోలేదని, పైగా పూజిత అపార్ట్మెంట్ విషయంలో హైడ్రాకు సంబంధం లేదని, స్థానిక తహసీల్దార్ నోటీసులిచ్చారని, ఇలాంటి విషయాలు తన దగ్గరకు తీసుకురావద్దని పరోక్షంగా ఈటలను ఉద్దేశిస్తూ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారని అంతా అనుకుంటున్నారట. ఇంకేముంది, ఎంపీ ఈటల రాజేందర్కు ఎక్కడా లేని కోపం వచ్చిందట. మంత్రి శ్రీధర్ బాబు చెప్పినా పట్టించుకోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కేవలం సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే వింటారని భావించినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా మాటల తూటాలను ఎక్కుపెట్టారట ఎంపీ ఈటల. సందర్భం దొరికిన ప్రతిసారి రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయి మాట్లాడడం మొదలుపెట్టారట ఈటల. ఈ క్రమంలో గతంలో మునుగోడు ఎన్నికల సందర్భంగా తమ మధ్య జరిగిన సవాళ్ల సందర్భాన్ని సైతం గుర్తు చేసుకున్న ఈటల చార్మినార్ అమ్మవారి ఆలయం దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్తో కొట్లాడబోనని, ధీరుడితో మాత్రమే తాను కొట్లాడతానని ఎద్దేవా చేశారట. అయితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహించగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సహా కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి లాంటి వాళ్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈటల సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే సందర్భంలో ఉపయోగిస్తున్న భాషకు దీటుగా అంతే స్థాయిలో మాట్లాడుతున్నారట. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య గొడవలు ఈనాటివి కావని సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2023లో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకు కేసీఆర్ నుంచి రేవంత్ 25 కోట్లు తీసుకున్నాడని ఈటల ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన రేవంత్ హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర తడిబట్టలతో ప్రమాణం చేద్దామని సవాల్ విసరడమే కాదు, తడిబట్టలతో భాగ్యలక్ష్మి టెంపుల్కు వెళ్లి తాను కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకోలేదని ప్రమాణం కూడా చేశారు. అప్పుడు ఈటల రేవంత్ సవాల్ను స్వీకరించకుండా సైలెంట్ గానే ఉండిపోయారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఈ మాటల యుద్ధం ఎక్కడిదాకా దారితీస్తుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్న సీఎం రేవంత్ ఈటల విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.